గైస్ మళ్ళీ మాకు క్లౌడ్ కిచెన్ లో మళ్ళీ ఇంకొక ఆర్డర్ పడిపోయింది. జస్ట్ ఇప్పుడే మేము ఎగ్ దోశ అనేది ప్రిపేర్ చేసి పంపించాం. ఇమ్మీడియట్లీ మళ్ళీ మాకు ఒక బ్రెడ్ ఆమ్లెట్, ద సేమ్ టైం ఒక 2 ఎగ్ బజ్జీ, అంటే ఒక 2 ప్లేట్ల ఎగ్ బజ్జీస్, అలాగే 3 ఎగ్ దోశలు. అంటే ఈ వాతావరణానికి విచ్చలవిడిగా ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. మా వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అయిపోతున్నారు. చూస్తే మనకి ఎగ్ దోశకి పిండి అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ కి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఎగ్ బజ్జీకి ఆల్రెడీ దాదాపు కొన్ని గుడ్లు ఉడకబెట్టారు. ఒకటి తక్కువ అయితే మళ్ళీ ఉడకబెడుతున్నారు. ఇక్కడ చూడండి, ఎగ్ దోశ అయితే మాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్ దోశ అనేది ప్యాక్ చేస్తున్నాం. హీటర్ తీసుకొని దీన్ని విధంగా ప్రెస్ చేసి మెల్లగా జరుపుకుంటూ రావాలి. ఈ విధంగా ఎగ్ దోశ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. వేడిగా ఉంటుంది, మనకు వేడి కూడా ఈ కవర్లో నుంచి బయటకు అయితే వెళ్ళదు కాబట్టి ఇలా ప్యాక్ చేయడమే కరెక్ట్. ఈ విధంగా చట్నీ అనేది కూడా ఇలా ప్యాక్ చేసామండి కవర్స్లో. హైదరాబాద్ అంబార్పేట్ సరౌండింగ్ అంటే బిలో 5 కిలోమీటర్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ వెళ్ళి హెల్తీ ఫుడ్ అని సెర్చ్ చేయగానే ఇలా మన లోగోస్ వస్తున్నాయి. అక్కడ నుంచి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ నుంచి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు.